పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిలో బాలాజీ డైరీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక్కసారిగా 7 అడుగుల లోతులోకి ఈ ఆటో పడిపోయింది. అయితే ముఖ్యంగా ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ప్యాసింజర్ కూడా అతన్ని తిరుపతిలోని రొయ్య హాస్పిటల్కి తరలించారు. ముఖ్యంగా ఈ ఉప్పరపల్లి జంక్షన్ అదేవిధంగా అవిలాల జంక్షన్ వరకు జర్నలిస్ట్ కాలనీ కూడా ఉంటుంది. ఈ జర్నలిస్ట్ కాలనీలో తరచూ ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటూ ఉంటారు. అయితే పూర్తి స్థాయిలో ఈ జర్నలిస్టులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే తరచూ వాళ్ళు ఏదైనా కూలి పనులకు ఆటోలో వెళ్లాల్సి వచ్చినా ఈ వన్ వేలో రావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనూ ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఈ నేషనల్ హైవేకి సంబంధించి ఏదైతే సర్వీస్ రోడ్డుని త్వరగా నిర్మిస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయని చెప్పి కూడా అక్కడున్న స్థానికులు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు అటు పూతలపట్టు నాయుడుపేట రహదారిలో చాలాసార్లు జరుగుతున్నాయనేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వారంలో 3 రోజులు ఇలాంటి ఘటనలు జరుగుతూనే వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏదైతే ఉప్పరపల్లి జంక్షన్, అదేవిధంగా అవిలాల జంక్షన్, అంటే అవిలాల చెరువుకి ఎదురుగా ఒక ఏదైతే సర్వీస్ రోడ్డుని నిర్మిస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయని చెప్పేసి స్థానికులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. అంటే ఈ జాతీయ రహదారికి ఏదైతే కిందకి అంటే 7 అడుగుల లోతులో ఒక్కసారిగా ఈ ఆటో పడిపోవడం, పూర్తి స్థాయిలో ఆ ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవరు అక్కడికక్కడికే మృతి చెందాడు. అయితే ఆ మృతిని అదేవిధంగా క్షతగాత్రుల్ని వెంటనే రొయ్య హాస్పిటల్కి తరలించారు. ఏదేమైనప్పటికీ పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి మాత్రం త్వరితగతిన నిర్మిస్తే మాత్రం ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయని చెప్పేసి స్థానికులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.